మేమందరం కూడుకొని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, వాక్యాన్ని నేర్చుకుంటున్న మాకు సమయోచితమైన జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమండి, లాస్ట్ ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం నేను ఒక పాఠం చెప్పాను. ఎవరికైనా పేరు గుర్తుందా? ఏంటంటే దాని ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి దాని కంటిన్యూషన్ ఇది. అదేంటంటే, బైబిల్ నిజమైన దైవ గ్రంథమా, అయితే ప్రూఫ్స్ ఏంటి, లేదంటే అయితే రుజువు ఏంటి అనేది మనం ఫస్ట్ గా చెప్పుకున్న వాటిల్లో కొన్ని ప్రామాణికాలు, అంటే నిజంగా ఒక పుస్తకాన్ని ఇది దేవుని పుస్తకం, లేకపోతే ఇది ప్రామాణికమైన దేవుడే రాయించిన పుస్తకం అని చెప్పాలి అంటే అట్లీస్ట్ కొన్ని లక్షణాలైనా ఉండాలి అని మనం కాదు కానీ నార్మల్ గా సమాజంలో ఉన్న కొన్ని స్టాండర్డ్స్ తీసుకుంటే మనకి ఒక 7-8 విషయాల మీద, నిజంగా ఈ విషయాల మీద పుస్తకం కానీ చెప్పగలిగిందంటే దీన్ని దైవ గ్రంథం అనొచ్చు అని చెప్పుకున్నామండి. అలాగా లాస్ట్ ఆదివారం అంటే మనం అనుకున్న వాటిల్లో చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి ఆ పుస్తకానికి, అలాగే సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉండాలి, అలాగే భౌగోళికంగా ఉన్న ఆ అంటే ఆ ప్రదేశాల గురించి అలాంటి ఆధారాలు ఉండాలి, ప్లస్ ఏవైతే కట్టారు అని చెబుతున్నారో అలాంటివి కూడా, అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడా ఉండాలి. అంటే చారిత్రాత్మకమైనవి, ఆర్కియలాజికల్ పురావస్తు సంబంధించినవి, ఖగోళ సంబంధమైన ఆధారాలు ఉండాలి, అలాగే సైంటిఫిక్ కూడా ఉండాలి. ఈ ఆధారాలతో పాటుగా ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నవాళ్ళు, ఇది ఎవరు చూస్తే ఎవరు రాశారు అనేవి కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా మనకి అవసరమే. అలాగే ఇదేమన్నా ఫ్యూచర్ గురించి, అంటే జరగబోయే విషయాల్ని, అట్లనే ప్రవచనాలను బైబిల్ పరిభాషలో కూడా అంటాం మనం. ప్రవచనాలను కూడా చెప్పగలదా, అంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతున్నాయో కూడా చెప్పగలదా, దానిలో ఉన్న ఖచ్చితత్వం ఎంత. అలాగే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, 4 సంబంధించిన ఆధారాలు చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ ఫ్యూచర్ గురించి చెప్పాలనుకుంటున్నాం, ప్లస్ ఇంకా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పగలిగిన సామర్థ్యం కూడా బైబిల్కి ఉండాలి. ఇలా కొన్ని ప్రామాణికాలను తీసుకుని ఇవి కానీ ఒక పుస్తకానికి ఉంటే ఆ పుస్తకం దైవ గ్రంథం అని చెప్పొచ్చు అని చెప్పుకున్నాం. లాస్ట్ ఆదివారం మనం ఏం చెప్పుకున్నామంటే, ఇది దేవుడే రాసిచ్చినట్టుగా ఆయన గ్రంథంలో ఆయన చెప్పుకున్న మాటల గురించి మనం చూసాం. ఇది ఆయనే చెప్పుకున్న, ఇది నా గ్రంథము, ఇది నేను రాసిస్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథం అని బైబిల్ నుంచి చూసాం. అంటే ఒక ఆధారం ఏంటంటే ఇది దేవుడే రాశాడు అని చెప్పాడు. ఈ రోజు రెండో విషయం గురించి ఆలోచిద్దాం. ఈ ఆధారాల గురించి, ఏవైతే చారిత్రాత్మక ఆధారాలు ఇవన్నీ కూడా తర్వాత చివరిలో ఆలోచిద్దాం. ఈ రోజు మనం ఏం చూద్దామంటే, ఫ్యూచర్ ని చెప్పగలిగే టాలెంట్ బైబిల్కి ఉందా, లేకపోతే దీన్ని మనం బైబిల్ భాషలో మాట్లాడుకోవాలంటే ప్రవచనాలు నెరవేరినయా, అంటే ఫ్యూచర్ గురించి చెప్పగలదా, ఏమైనా చెప్పినవి నెరవేరినయా, అంతే కదండి. బైబిల్ జరగబోయే వాటి గురించి చెప్పింది, అవి జరిగితేనే కదా మనకి జరిగే కరెక్టో లేదో తెలుస్తుంది. మరి దాని మీద నమ్మకం కలగాలంటే ఏం చేయాలంటే మనం ఏమన్నా కొన్ని ప్రవచనాలుగా చెప్పబడి అవి నెరవేరినయా లేవా, అంతే కదండి. ఇవి నెరవేరిని అని కొన్ని మనకి అర్థమైతే ఫ్యూచర్ లో బైబిల్ ఏం చెప్పిందంటే, మీకు మరో జన్మ ఉంది. మరో జన్మ అంటే పరలోకానికి, స్వర్గానికి, అంటే మళ్ళీ మనిషిలా పుడతామని బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఏం చెప్పిందంటే, చనిపోయిన తర్వాత మనం ఆత్మగా పరదేశకు వెళ్తాం, అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్తామని చెప్పింది. అంటే ఈ విషయం ఏంటిది, ప్రవచనం, అంటే జరగబోయే భవిష్యత్తు, చనిపోయిన తర్వాత నీకు బ్రతుకుంది అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఈ ప్రవచనాన్ని బేస్ చేసుకుని ఇది కరెక్ట్ అని మనం ఎప్పుడు చెప్పగలం అంటే, బైబిల్లో ఉన్న కొన్ని ప్రవచనాలు ఇవి కరెక్ట్ గా జరిగాయి అని చెప్పగలిగామనుకో, ఈ ప్రవచనం కూడా నెరవేరుతుంది అని బలంగా చెప్పొచ్చు. అలా కొన్ని ప్రవచనాలు చూద్దాం. వీటన్నిటికంటే ముందు మనం ఇప్పుడు చేస్తున్న సందర్భం ఏంటంటే, బైబిల్ నిజమైన దైవ గ్రంథమా, దేవుడి పుస్తకాన్ని రాయించాడా అనేది మనం ఆలోచిస్తున్నాం. దీనికంటే ముందు మనం దేవుణ్ణి నిరూపించాలంటే ఎలా నిరూపించండి. ఇప్పుడు బైబిల్ని నిరూపించడానికి ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నాం కదా, ఇన్ని విషయాలు చెబితే ఒక పుస్తకం దైవ గ్రంథమా అని అంటున్నాం కదా. అసలు దేవుని గురించి, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత అవసరం లేదండి. మనం పూర్వం ఒక పాఠం చెప్పుకున్నాం, దేవుని సులువుగా నిరూపించచ్చని. మన వేలి ముద్రతో అసలు మనిషిని చూపించి ఏం చెప్పొచ్చు, దేవుడు ఉన్నాడు అని. ఒకసారి సార్ ఐజాక్ న్యూటన్ ని ఒక
ఇష్టాగోష్ఠి అంటే ఒక జస్ట్ ఒక ఇంటర్వ్యూ లాంటి మాటల్లో, ఏమండి మీకు దేవుడు ఉన్నాడంటారా మీరు లేరంటారా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, దీనికి చాలా మంది చాలా విషయాలు చెప్తారు, కానీ నా అభిప్రాయం ఏంటంటే నేను స్పేస్ మీద ఎంతో రీసెర్చ్ చేశాను, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, భూమి కూడా ఒక గ్రహంగా ఉంది, కానీ దేనికి లేకుండా ఒక్క భూమికి మాత్రమే ఓజోన్ లేయర్ తో కాపాడబడుతుంది. దీన్ని ఎవరు కాపాడుతున్నారంటారు? దేవుడే కాపాడుతున్నారని సార్ ఐజాక్ న్యూటనే ఒకసారి ఆయన చెప్పారండి. అంటే సైంటిస్ట్ కూడా చూడండి ఎలా చెప్పారు అంటే, ఒక ప్రూఫ్ గా సృష్టిని చూసి ఏమర్థమైందంటే ఆయనకి, ఇదిగో సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఇన్ని గ్రహాలు ఉన్నాయంటే అసలు మనకి ఎన్నో నక్షత్రాలకి ఎన్నో గ్రహాలు, ఇన్ని గ్రహాలు ఉండగా భూమికి మాత్రమే ఎందుకు స్పెషల్ స్టేటస్ అంటే, భూమి మీద మనిషి ఎవరో పెట్టారు. ఇప్పుడు ఏదో ఓజోన్ లేయర్ దానంతటికి అదే ఏర్పడింది అంటే మరి మిగతా వాటికి ఎందుకు ఏర్పడలేదు అంటే, దీనికి ఏర్పడింది అంటే దీన్ని స్పెషల్ గా ఎవరో డిజైన్ చేశారనమాట. భూమి మీద మనుషులు రాబోతున్నారు, మనుషుల్ని దేవుడు పెట్టాలనుకున్నాడు కాబట్టి దీనికి స్పెషల్ గా ఏం చేశాడు, ఓజోన్ లేయర్ అనేది పెట్టాడు. ఇలాంటి విషయాలను చూసి మనం ఈజీగా ఏం చెప్పొచ్చు, దేవుడు ఉన్నాడని చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ విషయం వరకు చాలా ఈజీగా చెప్పొచ్చు, కానీ దేవుడు ఉన్నాడని చాలా మంది ఒప్పుకుంటారు, ఒక స్టెప్ వరకు వేయడానికి ఇష్టపడతారు, కానీ తర్వాత బైబిలే నిజమైన దైవ గ్రంథమా అంటే ఈ ఒక్కదాన్ని అంగీకరించడానికి వాళ్ళకు మనసు రాదు. ఎందుకంటే ఇంకా వేరే కూడా ఉన్నాయి కదండి, ఇవి కూడా కరెక్టే కదండి అనే విషయాల్ని మనం కంప్లీట్ గా ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే, బైబిల్ మీద రోజు రోజుకి మనం ఎన్ని ఆధారాలు ఇన్ని ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఇవన్నీ ఒక్కొక్క ఆధారం చూస్తే నిజంగా బైబిలే నిజమైన దైవ గ్రంథం అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. సరే, ఈ రోజు కొన్ని ప్రవచనాలను చూద్దాం. ముందుగా మనందరం లాస్ట్ సెమినార్కి చదువుకున్న రాజుల గ్రంథంలో ఒక సందర్భం ఉంటుంది. అది ఇంచుమించుగా క్రీస్తు శకం 975 సుమారు ఆ ప్రాంతంలో చక్రవర్తులు అందరూ పరిపాలించుకుంటూ వస్తారు. ముందుగా సౌల్ గారు, దాని తర్వాత దావీదు గారు, తర్వాత సొలొమోను గారు, తర్వాత రెహబాం టైంలో ఏమైపోతుందంటే ఇజ్రాయేల్ 2 ముక్కలు అయిపోతుంది. 2 ముక్కల్లో ఇజ్రాయేల్ 10 గోత్రాల వారికి చెందిన యెరోబాము ఏం చేస్తాడంటే, బేతేల్లో ఏం చేస్తాడంటే ఒక బలిపీఠాన్ని కట్టి బలిస్తా ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందో బైబిల్లో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి నుంచి. అంతటి దైవజనుడైన యొకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత ఆ బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. ఆ మాట ఏంటి? బలిపీఠమా బలిపీఠమా. యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో హోషియా యోషియా అను ఒక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయను. ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే, యెహోవా బలిపీఠం దగ్గరికి యెరూషలేముకి వెళ్ళవలసిన వీళ్ళందరినీ ఆపేసేసి ఇక్కడ యెరోబాము ఏం చేస్తున్నాడంటే ఈ 10 గోత్రాలు అంటే ఒక పొలిటీషియన్ లాగా థింక్ చేస్తున్నాడు. ఇతను ఏమనుకుంటున్నాడు, నేను ఇప్పుడు రాజయ్యాను, ఇప్పుడు యూదా దేశానికి వెళ్తే ఆ రాజుకి వీళ్ళందరూ దాసోహం అయిపోతారేమో, రాజుగా నన్ను తృణీకరిస్తారనే భయంతో ఏం చేశాడంటే, దేవుని మీద భయం ఏమైంది పోయింది. అతడు రాజ్యంలో తన పదవి ఏదో పోతుంది. అసలు పదవి ఇచ్చింది ఎవరు? అసలు పదవి ఇస్తానని చెప్పింది ఎవరు? ఒక దైవజనుడు వచ్చి ఈ యెరోబాంకి ఏం చెప్తారు, ఇదిగో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఇదిగో ఈ 10 గోత్రాలు నీకు ఇస్తాను అని చెప్పాడు. దేవుడే ఇచ్చి ఇవ్వంగా ఇతనికి భయం ఎందుకు?
కానీ ఇతను ఏమనుకున్నాడంటే ఎక్కడ తన రాజ్యం పోతుందో అనుకుని ఏం చేశాడంటే ఒక బేతేల్లో ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కడితే దేవునికి ఒక దైవజనుని పంపించి నువ్వు చేసిన విషయం తప్పు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ బలిపీఠం మీద ఏం చేస్తున్నాడు, మనుషుల శల్యములను దహనం చేస్తారని చెప్పారు. మరి ఎవరు చేస్తారంటే 2వ వచనంలో, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా. ఇది ఇప్పటికీ యోషియా పుట్టలేదు, యోషియా తండ్రి పుట్టలేదు, యోషియా తాత కూడా పుట్టలేదు. అంతకంటే ముందు ఏం చెప్తున్నారు, పేరుతో సహా మెన్షన్ చేస్తున్నారు. ఎవరు? దావీదు సంతతిలో వస్తారు. యోషియా అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఇదే బలిపీఠం మీద ఏం చేస్తాడంటే మనుష్య శల్యములను దహనం చేస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ బలిపీఠం పగిలిపోవాలని కూడా ఆ దైవజనుడు చెప్తాడు, వెంటనే పగిలిపోతుంది. ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరిందా? 2వ రాజుల గ్రంథంలో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. ఎవరండి? యోషియా. ఇందాక అక్కడ చదివిన పేరేంటి? యోషియా. ఈ పేరు ఆ పేరు ఏంటి? ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇతను యూదా దేశపు రాజు, దావీదు వంశంలో. యూదా రాజులందరూ దావీదు వంశపు వారే కదండి. దావీదు వంశంలో వచ్చిన వ్యక్తే యోషియా. ఇతను వచ్చి ఏం చేశాడో తర్వాత అధ్యాయం చూద్దాం. 23వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజుల గ్రంథం 23:15. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠమును అతడు పడగొట్టించి అతడు ఆ ఉన్నత స్థలమును కాల్చి ఆ పొడుగు అవునట్టుగా తొక్కించి అషేరా దేవుని ప్రతిమను కాల్చివేసెను. యోషియా అటు తిరిగి అచట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి ఆ సమాధుల్లో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి. ఇంచుమించుగా ఈ టైం లైన్ లో 975వ సంవత్సరంలో ఈ ప్రవచనాన్ని యెరోబాము టైంలో దేవుడు చెప్పాడు. తర్వాత 300 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ప్రవచనం అనేది నెరవేరింది. అంటే పేరు కూడా తప్పుకోలేదు. చూడండి, అక్కడ ఏదైతే పేరు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు, అప్పుడే ప్రవచనం ఏం చెప్పిందండి, ఇదిగో దావీదు సంతతిలో వస్తారు. హోషియా అనే ఒక వ్యక్తి, ఒక రాజు ఏం చేస్తాడంటే ఇదే బలిపీఠం మీద మనుష్య శల్యములను దహనం చేస్తాడని చెప్పాడు. సమాధుల్లో ఉన్నది కూడా ఏం చేశారు, వీళ్ళు అప్పటికీ చనిపోయి ఉంటారు. సమాధుల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మరి ఏం చేశాడు, దహనం చేశాడు. అంటే బైబిల్లో చెప్పినవి ఇంత ఖచ్చితంగా ఉంటాయి, పేరుతో సహా ఇంత కరెక్ట్ గా ఉంటాయంటే మనకి ఇక్కడ ప్రవచనం ఏం చెబుతుంది, అలాగే జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఒక ఇది మనం రాజుల గ్రంథం చూసాం కాబట్టి మనకి ఈజీగా అర్థమైంది. ఇంకా అనేక సందర్భాల్లో అనేక విషయాలు ఇలాగే జరిగినాయి. ఇంకొక సందర్భం చూద్దాం. ఈ విషయం కూడా మనందరికీ తెలుసు. హిజ్కియా ఏం చేస్తాడండి, చాలా భక్తిపరుడు. అతను ఏం చేస్తాడు, మంచిగా ఉంటాడు. కాకపోతే అతను టైం వచ్చినప్పుడు అతను చనిపోవడానికి సమయం అవుతుంది. హిజ్కియాకి అప్పుడు ఆ ప్రకటన వచ్చినప్పుడు అతడు కన్నీటి ప్రార్థన చేసి ఒక 15 సంవత్సరాలు పెంచుకుంటాడు. కానీ పెంచుకున్నాడు కానీ ఒక చిన్న తప్పు చేస్తాడు. ఏం చేస్తాడు, శత్రు రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఈ విషయం అంటే రోగంలో నుంచి బయటపడ్డాడు అని చెప్పినప్పుడు ఈ విషయాన్ని చూసి వాళ్ళందరూ వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి ఏం చూపించాలి, మన గొప్ప అంతా చెప్పుకోవచ్చు, నువ్వు నీ ఇల్లంతా చూపించవచ్చు. కానీ నువ్వు ఒక దేశానికి రాజు అనుకో, మేము ఇక్కడ పెట్టుకున్నామండి, ఇప్పుడు శత్రువు ఎవరో వచ్చారండి, ఇప్పుడు దొంగ మీ ఇంట్లోకి వచ్చారండి, మామూలుగా వచ్చినప్పుడు ఇదండి మా ఇల్లు అని ఇది మా ఇల్లు అండి అని చెప్పచ్చు. ఎవరు తెలియని వ్యక్తి శత్రువు అని మీరు అనుకున్నప్పుడు. ఇంకా వెళ్తే పోనీ ఏదో ఇంట్లో ఇదండి మేము బంగారం ఇక్కడ ఈ లోపల ఇక్కడ ఈ తాళం చెవి ఇక్కడ పెడతామండి, బంగారం ఇక్కడ పెడతామండి, డబ్బులండి ఇక్కడ పెడతామండి, ఇలా చెప్పకూడదు కదా.
ఇలా ఎవరు చెప్పరు. కానీ ఇతను ఏం చేస్తాడు, ఇదిగోండి మా అంటే ఆర్మీకి సంబంధించిన ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది చూస్తారా, ఈ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడ ఉంటుంది ఏంటి ఇవి కూడా చూపించాడు. దీనివల్ల దేవుడికి కోపం వస్తుంది. అప్పుడు కోపం వచ్చి దేవుడు ఏం చెప్తాడంటే దీన్ని మొత్తాన్ని కూడా ఊడ్చుకుని వెళ్ళిపోతారని దేవుడు చెప్తాడు. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదక్ బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటినేమి రాజ్యం అంతటిని కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల పొట్టును వెండి బంగారములను గంధ వర్గములను పరిమళ తైలములను ఆయుధశాలను తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఈ మనుషులు ఏమనిరి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా బబులోను అను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమి చూచిరని అడగగా హిజ్కియా నా పదార్థములో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానని. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లను, యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరుల సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తిపోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ అందరికీ తెలుసు యూదా రాజ్యాన్ని ఆక్రమించింది ఎవరు? బబులోను సామ్రాజ్యం. ఇక్కడ 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 ఏం చెప్పారు, ఇది ఏది మరుగు చేయకుండా ఏమైపోతుందంట, ఇజ్రాయెల్ ని ఆక్రమించింది ఎవరు? అష్షూరీయులు, అంతే కదండి. అలాగే యోధా దేశాన్ని ఆక్రమించింది ఎవరు? బబులోనులు. ఇక్కడ చెప్పిన సందర్భానికి మ్యాచ్ అవుతుంది కదా మనకి. ఏం చెప్పారు ఇక్కడ యెషయా? ఏం చెప్పారంటే ఇది నువ్వు చూపించడం కోసం ఏం చేసావంటే అదంతా చూపించావు కదా, మొత్తం అంతా వాళ్ళు ఏది మరుగు చేయకుండా మొత్తం దోచేసుకుంటారు. అలాగే యూదా వారిని మొత్తం, యూదాని బబులోను ఆ దేశాన్ని మొత్తాన్ని కూడా బబులోను వారు ఏం చేస్తారు? ఇంకా వీళ్ళ గురించే కాదు, ఇంకా మామూలు రాజ్యాల గురించి కూడా బైబిల్ చాలా చెప్పింది. బబులోను రాజ్యం చాలా గొప్పది అవుతుందని చెప్తుంది. అది మనం ఎక్కడ చూడొచ్చు? ఇదే యెషయా గ్రంథంలో 13-14 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. దాని గురించి దానిలో ఎక్కువగా ఏం చెప్పబడుతుంది అంటే బబులోను యొక్క గొప్పతనం చెప్పబడుతుంది. అంటే ఒక బబులోనుకి ఇది ఇది ఇంకా అసలు వాళ్ళు యూదాని ఆక్రమించలేదు, అప్పటికి వాళ్ళు జస్ట్ స్టార్టింగ్ స్టేట్ లో ఉన్న ఒక రాజ్యాన్ని బబులోను ముందుగా ఎవరి ఆధీనంలో ఉంటుంది? అష్షూరీయుల ఆధీనంలో ఉంటుంది కదా బబులోను. ఆ తర్వాత ఇది మొత్తాన్ని అంటే కంప్లీట్ గా బబులోనే చాలా పెద్ద రాజ్యంగా అయిపోతుంది. తర్వాత దానియేలు గ్రంథంలో ఏం చెప్తారు? దీన్ని తీసేది వేరే రాజ్యాలు వస్తాయని చెప్తారు. అంటే ఏది అవ్వక ముందే, ఏంటి బబులోను రాజ్యం రాకముందే బబులోను రాజ్యం గొప్పగా అవుతుందని చెప్పారు. తర్వాత ఇంకా దాన్ని మాదీయ పార్శిక, తర్వాత గ్రీకు, తర్వాత రోమా, తర్వాత ఇవన్నీ సామ్రాజ్యాలు కూడా వస్తాయని దానియేలు గ్రంథంలో చెప్పారు. ఇవన్నీ జరిగినాయా? జరిగినాయి. ఎప్పుడైనా ఒకసారి డౌట్ వస్తే దేన్నైనా జరగలేదు అనొచ్చు, కానీ బైబిల్లో జరిగిన ఏ చరిత్రని కాదనలేమండి. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు? యూదులు. యూదులు ఎక్కడున్నారు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. అసలు మీరు అక్కడికి వెళ్ళి అన్ని చూస్తే అన్ని కనిపిస్తాయండి. ఇదే కదండి బైబిల్లో చెప్పారు. బైబిల్లో చెప్పిన స్థలం ఇదే కదండి, ఏ ఊరి పేరు ఇదేనండి, మనకు అన్ని ఉంటాయండి. అసలు ఏది తప్పిపోకుండా ఉంటుంది. అంటే ఇంత ఖచ్చితత్వంగా రాయబడింది బైబిల్. ఇంకా మనం ముందుకెళ్తే యేసుక్రీస్తు గురించి కూడా అనేక ప్రవచనాలు చెప్పబడినాయి. అసలు ఆయన పుట్టిన దగ్గర కానించి ఎక్కడ పుట్టాలని కానించి ప్రతి ప్రవచనం కూడా నెరవేరింది. ఆయన ఎవరికి పుట్టాలని యెషయా గ్రంథంలో చెప్పబడింది? కన్యకకు పుట్టాలని చెప్పబడింది. యేసుక్రీస్తు ఎవరికి పుట్టారు? కన్యకకు పుట్టారు. ప్రవచనం నెరవేరిందా లేదా? అలాగే బెత్లెహేంలో పుట్టాలి. దాని గురించి ముందుగా ఏం చెప్పబడుతుంది? బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రమో తక్కువ దాను కాదని చెప్తారు.
అలాగే అంటే ప్రతి విషయం గురించి, అలాగే చనిపోయేంత వరకు, చనిపోయినప్పుడు అందరినీ ఎలా చంపేస్తారు అంటే పక్కనున్న ఇద్దరు దొంగల్ని కాళ్ళు ఎరగొట్టి చంపుతారు. యేసుక్రీస్తుని మాత్రం కాళ్ళు ఎరగొట్టరు. ఎందుకని? ప్రవచనం ఉంది. అది ప్రవచనం తప్పైపోతుంది. ఒకవేళ యేసుక్రీస్తులో గాని ఏదైనా ఎముక ఇరిగిపోతే అక్కడ ఏమవుతుంది? ఒకసారి చూద్దాం. అది యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ అధ్యాయం. ఆదివారం సాయంకాలమున ఆ శిష్యులు 33వ వచనం అండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఇందుడు చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు గాని సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన పక్కన పొడిచెను. వెంటనే రక్తము నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దాని కిందకు వస్తే అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అని లేఖనము నెరవేరినట్లు అవి జరిగను. లేఖనంలో ఏముందండి? ఒక్క ఎముక కూడా పోకూడదన్న. ఇక్కడ ఒక్క ఎముక కూడా విరగొట్టబడిందా విరగొట్టబడలేదా? ఆయన అన్ని హింసలు పెట్టారు కానీ ఒక్క ఎముక కూడా ఏం చేయలేకపోయారు, విరగొట్టలేకపోయారు. ఎందుకంటే ఒకవేళ విరిగిపోతే ప్రవచనం తప్పైపోతుంది. ప్రవచనం ఎప్పుడు కూడా తప్పవద్దు. ఎందుకంటే ఈ వాగ్దానం చేసిన వాళ్ళు ఎవరని బైబిల్లో రాయబడి ఉంది? నమ్మదగిన వాడు. దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. ఆయన చెప్పిన మాటల్లో ఒక విషయం తప్పు పోయింది అంటే ఆయన నమ్మదగిన వాడు అవుతాడా? అవ్వడు కదా. సో ఖచ్చితంగా 100% 100కి 100% జరిగినప్పుడు మాత్రమే ఇది నిజమైన దైవ గ్రంథం అని మేము చెప్పగలం. అంటే బైబిల్కి ఫ్యూచర్ లో జరగబోయే వాటిని చెప్పగలిగే సామర్థ్యం ఉందంటారా? ప్రవచనంలో అంటే దీనిలో చెప్పబడిన విషయాల మీద నమ్మకం ఉంచుకోవచ్చా? ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. పేరుతో సహా కరెక్ట్గా ఏమవుతుంది? నెరవేరుతుంది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో అనేకమైన వాగ్దానాలు చేయబడినాయి. ఏంటని? నీకు పరలోకం ఉందనేది ఒక వాగ్దానం. నువ్వు నీతిగా బ్రతికితే నీకు పరలోకం ఇస్తాననేది వాగ్దానం. ఇప్పుడు వీటిని బట్టి నీకు ఏ ఆధారం కలుగుతుంది? బైబిల్లో చెప్పారు కాబట్టి అది ఖచ్చితంగా ఈ దేవుడు నాకు ఇస్తాడు అని ఒక నీకు ఆధారం కలుగుతుంది. సరే, ఇక్కడితో ఈ పాఠాన్ని ముగించుకుందాం. కానీ ముఖ్యంగా ఈ విషయంలో మనం అర్థం అవ్వాల్సింది ఏంటంటే బైబిల్లో ఏదైనా రాయబడిందంటే అది నెరవేరింది. అది ఎలా నెరవేరింది? ఒక్క పళ్ళు కూడా పోకుండా ఏమైంది? నెరవేరింది. ఇక మనం నెక్స్ట్ వచ్చే ఆదివారం మనం ఏం చూడాలంటే ఏం చూద్దామంటారు? ప్రత్యక్ష సాక్షుల గురించి చూద్దాం. చివరిలో ఈ 4 రకాలైన ఆధారాల గురించి చూద్దాం. ప్రత్యక్ష సాక్షులు అంటే బైబిల్ని ఎవరు రాశారు? చూసే రాశారా? కరెక్ట్గానే రాశారా? ఏదైనా తప్పు పోయిందా? ఇప్పుడు అత్త ఉంది. అత్త ఒక పుస్తకం రాసింది, నేను ఒక పుస్తకం రాశాను అనుకుందామండి. ఆయన ఒక ఊర్లో ఉన్నారు, నేను ఒక ఊర్లో ఉన్నాను. ఇప్పుడు ఆ పుస్తకం ఈ పుస్తకం కలిసి ఒక పుస్తకంగా వచ్చింది అనుకోండి, అసలు ఎలా వచ్చింది ఈ పుస్తకం? అంతే కదండి. బైబిల్లో పౌలు గారు కొన్ని పుస్తకాలు రాశారు. వీళ్ళని అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది. మనం చిల్డ్రన్స్ బైబిల్లో కూడా ఏం నేర్చుకున్నాం? బైబిల్ సుమారు 40 మంది మనుషులతో రాయబడింది. అంతే కదండి. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ఇప్పుడు ఎంత ఇంచుమించుగా 4000 సంవత్సరాల్లో రాయబడింది. అది మోషే కాలంలో స్టార్ట్ చేస్తే ఎక్కడి వరకు? పద్మాసు ద్వీపంలో యోహాను వారు చివరి వరకు రాశారు. ఇంతమంది రాసిన ఈ పుస్తకాలను ఎలా సేకరించారు? ఇవన్నీ ఒక్క పుస్తకంగా ఎలా వచ్చినాయి? ఈ చరిత్ర మనకు అర్థమైనప్పుడు ప్రత్యక్ష సాక్షుల గురించి కూడా మనకు అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళ పుస్తకాల మీద కూడా రాయలేదు, రాశారు. ఇక్కడితో ఈ పాఠాన్ని ముగించుకుందాం. మీకు ఏమర్థమైందంటే ఈరోజు మన భవిష్యత్తు ప్రవచనాల్ని బైబిల్ చెప్పగలదు, ఖచ్చితత్వంగా చెప్పగలదు. ఇక్కడితో మన పాఠం ముగించిపోయింది అఫీషియల్ గా. ఒక చిన్న మొక్క ఏంటంటే ఈ మాట అయితే నేను చెప్పాను, మనందరికీ ఏ అనుమానమూ లేదు. బైబిల్ చదువుతున్నప్పుడు ఇది మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కానీ రేపొద్దున్న ఎవరో ఒకళ్ళు వచ్చి ఏమంటారంటే మీరే కదండి బయట వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, మీ గొప్పతనం ఏంటి అని అడగచ్చు. అలా ఎవరైనా అడిగినప్పుడు మన మనసు చెదిరిపోకుండా ఉండడం కోసం ఒక 2 విషయాలు చెప్తాను. నాస్ట్రాడామస్ మీకు తెలుసు కదా, ఆయన చాలా అంటే ఫ్యూచర్ లో జరగబోయే వాటిని చాలా విషయాలు చెప్పారు. అట్లలో కొన్ని నెరవేరు. అలాగే అంటే నాస్ట్రాడామస్ చెప్పిన వాటిలో పోయింది ఏంటంటే భూమిని సుమారుగా 1999 ఆ టైంలో ఏదో ఒకటి వచ్చి ఢీకొంటుందని ఆయన చెప్పాడు.
2000లో మళ్ళీ ఇంకోసారి చెప్పారు, అది కూడా అవ్వలేదు. ఆయన రాసిన టైం చార్ట్ని బట్టి వాళ్ళు గెస్ట్ చేసిన దాన్ని బట్టి భూమికి అపాయం కలగలేదు. దీన్ని బట్టి ఆయన ఏమైంది, ఆ ప్రిడిక్షన్ తప్పు అయిపోయింది. కానీ బైబిల్లో ఏ ప్రిడిక్షన్ కూడా అలా తప్పు అవ్వలేదు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని కరెక్ట్ అయినాయి. అవి ఎలా కరెక్ట్ అయినాయి అంటే, ఇప్పుడు ఇన్ని చెప్పినప్పుడు ఏదో ఒకటి మనం కూడా ఏమంటాం, చీకట్లో బాణం వేశాడురా తగిలిందా, ఆయనకి కూడా ఏమైంది, ఆ చీకట్లో బాణం వేశాడు తగిలింది. ఇంకా నాస్ట్రాడమస్ అంటే మనకి కరెక్ట్గా తగలొచ్చు తగలకపోవచ్చు. ఇంకొక విషయం చెప్తాను, మనందరికి తెలిసిన ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరు, కాలజ్ఞానం బ్రహ్మం గారు. ఈయన గురించి కూడా చాలా మంది ఒక సినిమా, ఎన్టీఆర్ గారు ఒక సినిమానే తీస్తారు. ఆయన కాలజ్ఞాన పుస్తకంలో ఏం రాశారంటే, ఇంచుమించుగా 3,20,000 ప్రవచనాలని రాశారు, లేకపోతే వాళ్ళ దానిలో కాలజ్ఞానానికి సంబంధించిన రాసింది. ఇప్పటి వరకు నెరవేరినవి 150. 3,20,000 ప్రవచనాలని రాశారు. ఆయన నెల్లూరులో పుట్టి అక్కడే ఆయన సమాధి కూడా ఉంది. ఆయన పుట్టారు, ఆయన పుస్తకం రాశారు, దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన రాశారు, ప్లస్ దానిలో ఎంత రాశారు, 3,20,000 ప్రవచనాలు రాశారు. దానిలో 150 కరెక్ట్ అయినాయి. ఇప్పుడు ఈ కరెక్ట్ అయినాయి ఎలా కరెక్ట్ అయినాయి అని మీకు అర్థమైపోవాలి. సో ఇంకా చెప్పాల్సి వస్తే దీనిలో ఇంపార్టెంట్ అయినవి అనేవి చాలా తక్కువ అండి. ఎలా చెప్పచ్చు అంటే, ఎద్దుకు ఇది పుడుతుంది, ఆవుకి అది పుడుతుంది అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఇంకా చాలా వరకు నెరవేరలేదు. ఇంకా నెరవేరలేనివి కూడా చాలా చాలా ఉన్నవి. మచ్చుకి కొన్ని చెప్పాల్సి వస్తే, ఉదయగిరి పర్వతం ఒకటి ఉంది, ఆ పర్వతం మీద సంజీవిని దొరికేస్తుందని చెప్పారు. ఇంకా ఇప్పటికీ దొరకలేదు. అసలు ఎంత ఖర్చు, ఈ పర్వతం మీద వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు అనేక మంది చనిపోతున్నారు, చనిపోకుండా ఉండడం కోసం కోట్లు పెట్టి యవ్వనంగా ఉండాలని కష్టపడుతున్నారండి. నిజంగా సంజీవని అనే కానీ నిజంగా ఉండుంటే ఆ పర్వతం మీద ఖచ్చితంగా ఏమైంది, ఖచ్చితంగా దాన్ని తీసుకునేవాళ్ళు. కానీ అది జరగలేదు. ఇలా అనేకమైన విషయాలు ఈ దీనిలో ఉన్నాయి. ఉపయోగపడేది కొంచెం తక్కువగా ఉన్నా ఈయన ఇన్ని 3,20,000 చెప్పినప్పుడు దానిలో 150 తగలచ్చు కదండి, పెద్ద లెక్క కాదు. అంటే ఏమైంది, 0.0005%. అది ఇంత తక్కువ పర్సెంట్లో ఏమైంది, సక్సెస్ రేట్ అనేది ఉంది. కానీ బైబిల్లో అలా కాదండి. బైబిల్లో చెప్పిన ప్రతి వచనం, ప్రతి ప్రవచనం కూడా యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రతి వచనాన్ని ఆయన నెరవేర్చి చూపించారు. అలాగే ఏది కూడా లేఖనము నిరర్ధరం కాదు, అంటే ఏది కూడా తప్పిపోదని ఉందండి. ఈ విషయం మనం ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే, రేపొద్దున ఎవరో వస్తారు, ఇదిగోండి ఇది కూడా చెప్పారు కదండి, వీళ్ళు కూడా చెప్పారు కదండి అంటారు. నిజంగా అక్కడ వాస్తవం ఏంటో మనకి అర్థమైతే మనకి ఈజీగా అర్థమవుతుంది. సరే అండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ విషయాలు కూడా ఏమైనా తప్పుగా ఉంటే క్షమించాలని కోరుకుంటూ, మన విషయం ఏంటంటే, ముందుగా నా మోటివ్ ఏంటంటే, బైబిల్ నిజమైన దైవ గ్రంథం. ఇంత దైవ గ్రంథం ప్రూవ్ చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి ఏమన్నా కూడా అంటే వాళ్ళు చెప్పే వాటికి మనం రెడీగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలు కూడా చెప్పడం జరిగింది. సరే, ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, తండ్రి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇదిగోండి తండ్రి, బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని మేము డిస్కస్ చేసుకుంటాం తండ్రి. ఇదిగోండి తండ్రి, చివరి ఆదివారం మేము నువ్వు చెప్పిన గ్రంథంలో నుంచి ఇది నువ్వు రాసిచ్చిన పుస్తకంగా మేము నేర్చుకున్నాం తండ్రి. ఇప్పుడు ముఖ్యంగా ప్రవచనం ఎలా నెరవేరుతుంది, ప్రవచనానికి ఎంత పవర్ ఉంటుంది అనే విషయాన్ని కూడా మేము చూసుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు అని మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు ఎంతో ధైర్యం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు ఇంకా రాసిన కొన్ని ప్రవచనాలు, ఇదిగోండి తండ్రి, వాగ్దానం చేయబడిన పరలోకం, ఇవన్నీ నెరవేరుతాయని ఆధారం కలిగించడానికి నెరవేరిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, రానున్న ఆదివారాల్లో ఇంకా అనేకమైన ఆధారాలు చెప్పుకోవాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. ఆ ఆధారాలను మీరు మాకు ఇంకా మంచి మంచి ఆధారాలు, ఎక్కడైతే పురావస్తు చారిత్రక ఆధారాలు ఉన్నాయో అవన్నీ మాకు కంటపడి అవన్నీ మేము విశదపరుచుకుని ఒక మంచి ఆధారం కలిగిన చారిత్రక ఆధారము, పురావస్తు ఆధారాలు, అలాగే సైంటిఫిక్ ఆధారాలు, ఇలా అన్ని ఆధారాలు కలిగిన సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్గా నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం తండ్రి. అందరూ సహాయం అందిస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. భవిష్యత్తు మనిషి చెప్పగలరా?
చెప్పలేదు. మనోళ్ళు గర్భవతి అయిన స్త్రీలు 30 మంది ఉన్నారనుకున్నాం. ఆడవాళ్ళు పడతారో మగవాళ్ళు పడతారో చెప్పగలమా? చీకట్లో రాయితమ్మ, నీకు ఆడపిల్ల పడితే నీకు ఆడపిల్ల పడి నీకు మగపిల్ల పడి చెప్పేసాం ఊరికి. నువ్వు చెప్పామని పుట్టారా? అది ఇప్పుడు నేను చెప్పిన 20లో 30లో 20 కరెక్ట్ అయింది అనుకుందాం. ఇప్పుడు నేనేం చెప్పగలిగినట్లు? భవిష్యత్తు చెప్పేసినట్టు. అది తప్పు. రేపు ఏమి జరుగునో మనిషికి తెలియదు. గట్టిగా మాట్లాడితే ఏ క్షణములో ఏమి జరుగునో మనిషికి తెలియదు. కరోనా వస్తుందని ఎవరు చెప్పలేదు. చెప్పారండి ఎవరన్నా? ఎవరు కూడా చెప్పలేదు. భవిష్యత్తు ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. ఎవరికి తెలియదు? మనిషికి తెలియదు. ఒకవేళ ఎవరైనా తెలుసు అని చెప్పేది కరెక్ట్ అయితే ఏంటి అర్థం? చీకట్లో బాణం. అంతేనా? అలా భవిష్యత్తు నాకు తెలుసు అనే వాళ్ళ దగ్గర మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, చేతిలో మీరు ఒకటి రాసుకోండి, చెప్పమండి. పోనీ మీరు ఎప్పుడు చచ్చిపోతారో అడగండి, చెప్పమనండి. పోనీ ఆయన ఎప్పుడు చచ్చిపోతారో చెప్పమనండి, చెప్పలేడు. కాబట్టి ఏమీ తెలియదు. మన మధ్యలో రాజేష్ వచ్చి 2 పాటలు నేర్స్తాడు. అందరూ శ్రద్ధగా ఉన్నారని కోరుకుంటున్నాను.